అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 84 విందాం. నీకు తెలియదు అనుకుంటా, అది ఇదివరకే ఒకటితో పడుకుని కడుపు కూడా తెచ్చుకుంది. వాడెవడో దానికి కూడా తెలియదు. ఇంకా విషయంలో నేను కాస్త బెటర్. నేను పడుకున్నది ఎవరితోనో నాకు కాస్తైనా తెలుసు. ఇంకా ఎందుకలా చేశానో కూడా నాకు క్లారిటీ ఉందంది. తన మాటలు విని దేవ ఆశ్చర్యపోతాడు అనుకుంటే అదో రకంగా నవ్వుతుండడం చూసి, ఏమైంది, నీ భార్య గురించి నీకు నిజాలు తెలిసేసరికి పిచ్చి పట్టిందా అంది వెటకారంగా చూస్తూ. దానికి దేవ్, పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే పిచ్చి నీకు పడుతుంది కాబట్టి అన్నాడు కారణం స్మైల్ చేస్తూ దేవ్. దేవ్ ఏమంటున్నాడో అర్థం కాక అతని వైపు బ్లాంక్ ఫేస్ పెట్టుకుని చూస్తోంది అంజలి. ఇందాక సమీర్ ఎవరితోనో గడిపిందన్నావే, తను ఎవరితోనో గడపలేదు, తను గడిపింది నాతోనే అన్నాడు దేవ్. అంతే, ఒక్కసారిగా అంజలి దేవ్ చెప్పిన మాటకి చిన్నగా జర్కిచ్చినట్టుగా కింద పడిపోయింది. కానీ అంతలోనే ఆమె తన్ని తాను తమాయించుకుని, అది అది అదెలా సాధ్యం అని తడబడుతూ. ఎలా అంటే, ఆ రోజు సమీర తను లవ్ చేసిన విరూప్ తన్న కాదని వేరే పెళ్లి చేసుకుంటానండంతో లవ్ బ్రేకప్ అయిందన్న బాధలో తాగి రోడ్ మీద పడింది. అప్పుడు తను సేవ్ చేసిన అమర్ మేముంటున్న హోటల్కి తీసుకొచ్చాడు. కానీ అమర్ ఆమెను గదిలోకి తీసుకెళ్దాం అనుకునే లోపే తన గది తాళం కారులో పడిపోయిందని గుర్తు తెచ్చుకుని సమీర్ని అక్కడే వదిలి కిందకు వెళ్ళాడు. తాగిన మత్తులో ఉన్న సమీర అమర్ పక్క రూమ్ అయిన నా రూంలోకి వచ్చింది. ముందు సమీర అవతారం చూసి నేను ఆమెను అసహించుకుని గది నుంచి బయటకు పొమ్మని గట్టిగా అరిచాను. కానీ నా అరుపుకు జడుచుకున్న ఆమె తాగిన మత్తులో నేల మీద కూర్చుని అప్పటి వరకు జరిగిందంతా ఏకరో పెడుతూ ఏడుస్తుంటే తన దీన పరిస్థితికి జాలేసి ఆమెను అక్కడే గదిలో ఉండమని చెప్పాను. సమయం గడుస్తున్న కొద్దీ సమీరకు మత్తు ఎక్కువవుతోంది. దానితో ఆమె డ్రగ్ వల్ల తను కలుగుతున్న విరహాన్ని తట్టుకోలేక నాపై పడింది. ముందు నాకు జుగుప్సగా అనిపించిన ఆమె లేత అధరాలు ఉప్పొడిలా మెత్తగా ఉన్న ఆమె శరీరం తాకగానే నాలో అప్పటి వరకు దాగున్న కోరిక నిద్రలేచింది. నేను చేస్తున్న తప్పని తెలిసినా కూడా నా మనసు నా శరీరం రెండూ నా మాట వినకుండా నన్ను కోరొచ్చిన కన్యామణి కోరికను తీర్చమని నన్ను ప్రేరేపించాయి. అంతేకాదు, తనలో నాకు బాగా కావాల్సిన వ్యక్తి పోలికలు కనబడుతుండడంతో నాకు తెలియకుండానే ఆమె నన్ను సొంతం చేసుకుని నన్ను నేనుగా ఆమె కర్పించుకున్నాను. అలా మా ఇద్దరి కలయిక జరిగింది. కలయిక తరువాత ఇంకా మత్తులో తూలుతున్న ఆమెను చూస్తుంటే నాలో నాకే తెలియని కోరికలు ఇంకా ఇంకా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. అందుకే నాకు తెలియకుండానే నేను ఆమెను నా వైపుకు లాక్కుని తనివి తీరా ఆమె అధరాలను అందుకుని మళ్ళీ మళ్ళీ ఆమెతో కలయికను ఎంజాయ్ చేస్తూ ఎప్పటికో అలసి సొలసి నిద్రపోయాను. ఉదయం నిద్రలే చూసిన నాకు నా పక్కన బెడ్ మీద ఉండాల్సిన ఆమె నాకు కనపడలేదు. ఆమె కనపడలేదన్న కంగారులో నేను కారు తీసుకుని ఆమె కోసం రోడ్డంతా పిచ్చివాళ్లా వెతుకుతుంటే అనుకోకుండా నన్ను ఒక లారీ వచ్చి గుద్దేసింది. అంతే, ఏం జరిగిందో తెలియదు. కానీ 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన నాకు ఆమెనికి నేను కలవలేనని అర్థమై ఆమెపై ఒక్క రాత్రిలో పెంచుకున్న ప్రేమను జీవితాంతా పగలా మార్చుకుని తన కోసం ఇన్నేళ్లు వెతికి వెతికి చివరికి ఆమెను చూశాక ఆమెను ట్రాప్ చేసి నాదానిగా చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, సమీర నన్ను మోసం చేసిందా లేక నేను సమీరను మోసం చేశానా అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి అంజలి వైపే చూస్తూ. దేవి చెప్పింది అంతా విన్న అంజుకి చిన్నసారి షాకే తగిలింది. అయినా షాక్ నుంచి తొందరగానే కోలుకుని, సరే, తనేం తప్పు చేయలేదు, ఇంకా తను అలా చెడ్డది కూడా కాదు. కానీ నాకు తనంటే ఇష్టం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు తనంటే నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి తను అన్నిట్లో ఫస్ట్ వస్తూ నన్ను లాస్ట్ చేసేసింది. నాన్న దృష్టిలోనే కాదు, అమ్మ దృష్టిలో కూడా అదే గొప్ప. అందుకే అమ్మ నేను సమీర్లా లేనని సమీర్ మీద కోపం పెంచుకుని అన్నింటిలో నేను దానికన్నా బెస్ట్ ఉండాలని కోరుకుంటూ ఉండేది. నాకు కూడా అదే నేర్పించింది. అందుకే నాకన్నా బెస్ట్ అది ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉండకూడదంటే ది బెస్ట్ అని నీ పక్కన అది కాదు, నేనుండాలి. అలా ఉండాలని ఇంత ప్లాన్ వేశాను. నేను కావాలనే ఫాలో అయి నీతో ఒక రాత్రి గడిపినట్టుగా తప్పుగా సృష్టించాను. అలా చేసినా ఇంకా సరిపోదనిపించి
నువ్వు నన్ను పాడు చేసినట్టు, నేను నీ వల్ల వర్జినిటీ కోల్పోయినట్లుగా నేనే నా వర్జినిటీ నాకు ఇష్టం లేకపోయినా, నాకు కష్టంగా అనిపించినా, నాకు నచ్చని వ్యక్తి చేతుల్లో నా అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాను. ఎవరి వల్ల? ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. నీకు దగ్గరవ్వడానికి అలా చేశాను. అలాంటప్పుడు నేను ఎంగిలి విస్తరు ఎలా అవుతాను చెప్పు? నేను నీదాన్ని, నిన్ను సొంతం చేసుకోవాలని తమన పడుతున్న నీదాన్ని అంటూ సైకోలా దేవు చేతులను పట్టుకుని ఊపేస్తోంది అంజలి. తన చేతిని పట్టుకుని ఊపుతున్న అంజలి చేతులు వదిలించుకుని, అది నీ ప్రాబ్లం, దాంతో నాకేంటి సంబంధం? అయినా సమీర్ కన్నా బెస్ట్ ఉండాలంటే మార్గం ఇది ఒక్కటేనా అన్నాడు కాస్త అసహనంగా. ఆ మాటకి ఎర్రగా మారిన కళ్ళతో అతన్ని చూస్తూ, అవును, నాకు ఇదొక్కటే సరైన మార్గంలో తోచింది. అయినా నాకు నచ్చిన మార్గంలో నేను నాకు కావాల్సిన దాన్ని దక్కించుకోవాలని అనుకున్నాను, దక్కించుకుని తీరతాను అంది గట్టిగా. ఆమె మాటలకు కోపంగా, ఇందాకే చెప్పాను, కల్లో కూడా నువ్వు అనుకున్న జరగదని అన్నాడు మరొక్కసారి దేవ్. అంతే, దేవు మాటలు పూర్తవ్వకముందే, ఎలా అవ్వదో నేను చూస్తాను, అందుకేగా నిన్ను ఒక్కో ఉచ్చులోకి లాగుతూ నిన్ను పూర్తిగా నిస్సహాయాన్ని చేసి, ఎలా అయితే సమీర నీ చేత తాళి కట్టించుకునేలా నువ్వు చేశావో అలాగే నిన్ను కూడా నిస్సహాయాన్ని చేసి నీతో నా మెళ్ళ తాళి కట్టించుకోవాలని ఇలాంటి ప్లాన్ వేశాను అంది ఫోన్ వైపు చూపుతూ. దీని ప్లాన్ అనరు, స్వార్థం అంటారు. నీ స్వార్థం కోసం ఇంకో అమ్మాయి లైఫ్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు మొబైల్ వైపు చూస్తూ. అవును, అయినా స్వార్థం ఎవరికి లేదు? నాన్న చూపిన ప్రేమను జీవితాంతం పొందాలని సమీర తల్లి 21 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు కాదని మా నాన్నతో లేచిపోవడం ఆమె స్వార్థం కాదా? నాన్నలాంటి అందగాడు మళ్ళీ లైఫ్లో దొరకడు, తన పేరెంట్స్ అలాంటి వాడిని తనకిచ్చి పెళ్లి చేయలేరని డబ్బు లేకపోయినా నాన్నని పెళ్లి చేసుకుని అతనికి రెండో భార్య అయిన మా అమ్మది స్వార్థం కాదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని మీ అత్తను లేవదీసుకుపోయి మీ కన్నీళ్లు కష్టాలు మిగిల్చిన మా నాన్నది స్వార్థం కాదా? సమీర కన్నా తన కూతురు ది బెస్ట్ అనిపించుకోవాలని చిన్నప్పటి నుండి దానితో కంపేర్ చేసి నాకంటూ ఉండాల్సిన ఒక జీవితాన్ని నా నుంచి దూరం చేసిన మా అమ్మది స్వార్థం కాదా? సమీర దీన పరిస్థితి గురించి తెలిసి కూడా ఆమె అందాన్ని అవకాశాన్ని చూసి ఆమెను సొంతం చేసుకున్న నీది స్వార్థం కాదా? సమీర అమాయకత్వం నచ్చి ఆమె ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇష్టపడి ఆమెను అర్ధరాత్రి పూట హోటల్కి తీసుకొచ్చిన నీ తమ్ముడిది స్వార్థం కాదా? మొన్నటికి మొన్న సమీర నానా కష్టాలు పెట్టి ఆమెకి ఎటూ వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు అవిటివాడివి, సంసారానికి పనికిరావని తెలిసి కూడా ఆమె మెళ్ళో తాళి కట్టి నీది స్వార్థం కాదా? తనకు ఆపరేషన్ నీ వల్లే జరిగిందని తెలిసిన మా నాన్న నీ అవిడితనాన్ని కూడా లెక్క చేయకుండా కూతురు పెళ్ళి ఆమోదించిన అతనిది స్వార్థం కాదా? బన్నీకి తల్లిగా ఉంటే చాలు, ఏమైనా ఇస్తానని సమీరను మభ్యపెట్టి నీతో పెళ్లి చేసిన మీ కౌసల్య అమ్మది స్వార్థం కాదా? తన కూతురికి మంచి భవిష్యత్తు దొరికిందని సంబరపడి కౌసల్య మంచిది కాదని తెలిసి కూడా తమ కూతురికి అమర్తో పెళ్లి చేసిన గిరి అంకుల్ వాళ్ళ స్వార్థం కాదా? పెళ్లికి ముందు మధుని కిడ్నాప్ చేయించి తను పీటల మీద కూర్చున్న నివిది స్వార్థం కాదా? నివి అంత పెద్ద తప్పు చేసిందని తెలిసి కూడా సమాజంలో పరువు కోసం ఆమెను ఇంకా ఇంట్లోనే ఉంచుకున్న మీ అందరిది స్వార్థం కాదా? అంతెందుకు, తను చేస్తోంది తప్పని తెలిసి కూడా నా అందంపై మోజుపడి నేను అడిగిందానికి ఒప్పుకొని తనకు అన్నం పెట్టే చేతిని మోసం చేసిన మైకేల్ది స్వార్థం కాదా? చెప్పండి, మీ అందరూ మీ ప్రయోజనాల కోసం స్వార్థంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం స్వార్థాన్ని వీడి నిజాయితీగా ఉండాలా? నో, నెవర్. మీ అందరూ ఎలా మీ స్వార్థాలు చూసుకున్నారో అలాగే నేను కూడా నా స్వార్థం చూసుకుంటాను. నాకు నేనే ముఖ్యం, నా గెలిపే ముఖ్యం, నేను అనుకున్నది సాధించడమే ముఖ్యం. దానికి ఎంతకైనా దిగజారుతాను, అంతేగాని తగ్గేదేలే అంది లాస్ట్ పంచ్ డైలాగ్ వేస్తూ. ఆమె మాటలకి ఏమనాలో అర్థం కాక బ్లాంక్ ఫేస్ వేసుకుని నిలబడి ఆమెనే చూస్తున్నాడు దేవ్. తన్నే చూస్తున్న దేవ్ వైపు చూసి, చూడండి దేవ్, మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నన్ను పెళ్లి చేసుకుని ఈ వీడియో తీసుకుని మీ కుటుంబ గౌరవం ఇంకా మీ వారి ప్రాణాలు కాపాడుకుంటారో, లేదా నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకా నిజాలు బయటకు లాగాలనుకుంటూ మీ టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తూ నన్ను ఇగ్నోర్ చేసి నా ద్వారా వీడియో వైరల్ చేయాలనుకుంటారో మీ ఇష్టం. బట్ మీకు రేపు ఈవినింగ్ వరకే టైం. అది దాటితే నేను ఈ వీడియోని వైరల్ చేస్తాను. తర్వాత జరిగే పరిణామాలకు నేను మాత్రం బాధ్యురాలు కాదని చెప్పి భుజాలు ఎగరేసి
ఫోన్ అటు ఇటు తిప్పుకుంటూ విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజు. దేవ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మైండ్ అంతా బ్లాంక్గా ఉంది. తను ఒక జీనియస్. ఎంతటి సమస్యనైనా సులభంగా చక్కబెట్టగల దేవ్ ఏమైపోయాడో అతనికి అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ని, ఇన్వెస్టర్స్ని, లోకల్ మాఫియాని, ప్రభుత్వాన్ని, పోలీసుల్ని హడలెత్తించిన తాను ఇప్పుడు ఒక అమ్మాయి, అందులోనూ తనకన్నా వయసులో అనుభవంలో ఎంతో చిన్నదైన అంజలి ముందు తను చేతకాని వాళ్ళ తలదించుకుని నిలబడ్డం అతనికి ఎంతమాత్రం నచ్చడం లేదు. అందుకే ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటూ అలానే అక్కడే కూర్చుండిపోయాడు దేవ్. దేవుతో మాట్లాడి కిందకొస్తున్న అంజు టెర్రస్ పైకి వస్తున్న సమీరను చూసింది. దాంతో తన బుర్రలో ఏదో ఐడియా తట్టగానే సమీర తను చూసే సమయంలో తన పెదవులను చేత్తో తుడుచుకుంటూ చిన్నగా సిగ్గుపడి కిందకి వెళ్ళిపోయింది. అంజు ఇంత అర్ధరాత్రి పూట, అందులోనూ టెర్రస్ మీద ఎవరితో ఉంది? తను ఎందుకు సిగ్గుపడుతూ పెదవులను తుడుచుకుంది? ఇంతకు దేవ్ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ టెర్రస్ మీదకు వెళ్ళిన సమీరకు దేవ్ శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ కనబడ్డంతో నెమ్మదిగా వెళ్ళి దేవ్ భుజం మీద చేతిని వేసి, మీరేంటి ఇక్కడున్నారు అని అడిగింది. ఏం లేదు, కాస్త చల్లగాలి పీల్చడానికి ఇటుగా వచ్చాను అన్నాడు దేవ్. చల్లగాలి పీల్చడానికా, లేక పిల్లదాని కోసమో అడుగు సమీ అని అంతరా చెప్పడంతో ఆ మాట అడగాలనుకున్నా అంజుకంత సీన్ లేదనిపించి, సరే మీరు పీల్చుకోవడం అయిపోతే కిందకు వెళ్ళిపోదాం అంది వీలైనంత సౌమ్యంగా. ఏంటి అన్నాడు అర్థం కాక దేవ్. అదే చల్లగాలి అంది వెటకారంగా నవ్వుతూ సమీర. అయిపోయింది, చల్లగాలి పని అయింది, ఇప్పుడు పిల్లగాలి పని మిగిలిందంటూ సమీరను ఒళ్ళోకి లాక్కుని ఆమెను లేవనివ్వకుండా గట్టిగా హత్తుకుని, సమీర నిన్నోటి అడగనా అన్నాడు ఆమె మెడ దగ్గర తలలో పెట్టుకుని. అడగండి అంది చిన్నగా. ఏం లేదు, మైకేల్ మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఇప్పుడు మైకేల్ ఎందుకు గుర్తొచ్చాడు మీకు? అయినా 3 రోజుల నుంచి మైకేల్ పత్తా లేకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది సమీర. అది లీవ్ తీసుకుని తను ఊరికి వెళ్ళాడు. అవునా, ఎప్పుడు వస్తాడు? రేపు మాపు ఖచ్చితంగా వస్తాడు. అది సరే, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం ఇవ్వలేదు. మైకేల్ చాలా మంచివాడు, ఇంకా మీరంటే అతనికి చాలా భక్తి, మీ మాట అంటే గురి కూడా అంది సమీర. అది విన్న దేవ్, అవును, నేనన్నా నా మాటన్నా అతనికి చాలా గౌరవం. నాకు అమ్మరెంతో మైకేల్ కూడా అంతే అనుకుంటూ ఉండేవాడిని. కానీ తనకి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? అంజలితో చేతులు కలిపి నా పరువును తీయాలని ఎందుకు అనుకున్నాడు? లేదు, తను అలా చేసే టైప్ కాదు. కానీ అంజు చెప్పిన దాన్ని బట్టి మైకేల్ అలాంటి పనికి పాల్పడ్డాడనేగా అర్థం అనుకుంటూ ఉండగా, మైకేల్కి ఒక మంచి అమ్మాయిని చూసి మనమే దగ్గరుండి పెళ్లి చేద్దాం, తనకు కూడా పెళ్ళిడు దాటిపోతోంది కదా అంది సమీర. అవునవును, అందరి గురించి ఆలోచిస్తుంటావు నువ్వు, నా గురించి తప్ప అన్నాడు మూతి తిప్పుకుంటూ దేవ్. మీ గురించి నేనేం ఆలోచించలేదు చెప్పండి అంది చిరుకోపంగా చూస్తూ సమీర. ఏమిటా, మన ఫస్ట్ నైట్ గురించి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, అస్సలు నువ్వు పట్టించుకోవడం లేదు అన్నాడు అలక్క ముఖం పెట్టుకుని. అతని మాట విన్న సమీర కళ్ళు తేలేస్తూ, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఒక పక్క అంజు వల్ల మనం ఇంత సఫర్ అవుతుంటే మీరేమో ఫస్ట్ నైట్ ఫస్ట్ డే అంటున్నారు అంది విసుగ్గా సమీర. హో, అదా నీ బాధ, డోంట్ వరీ, 2 రోజుల్లో అంజు ఆట కట్టించి చూపుతాను, సరేనా అన్నాడు దేవ్. కనీసం అప్పుడైనా మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తావా అన్నాడు గోముగా చూస్తూ. అని తన మనసులోనే తలకొట్టుకుని, తప్పకుండా ఆలోచిస్తాను, ముందు కిందకి వెళ్ళి పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది అంది ఆవలిస్తూ. సరే పద అంటూ ఆమెను అలానే 2 చేతులతో ఎత్తుకుని కిందకు తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బన్నీకి తమకి కలిపి దుప్పటి కప్పి సమీరన్ తన గుండెల మీద పడుకోబెట్టుకుని రేపటి ఈవినింగ్ కల్లా ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటూ నిద్రపోయాడు దేవ్. దేవ్ గుండెల మీద ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోయింది సమీర. తర్వాత రోజు ఉదయం సమీర నిద్ర లేచేసరికి దేవ్ ఇంకా బన్నీ ఇద్దరు రెడీ అయ్యి స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అలా అని తన ఫోన్లో దేవు పెట్టిన మెసేజ్ వల్ల తెలిసింది ఆమెకు. ఇద్దరు ఎలాగ వెళ్ళిపోయారు కాబట్టి కాసేపు పడుకుందాం అనుకుని దుప్పటి కప్పుకొని మళ్ళీ నిద్రపోయింది సమీర. ఆఫీస్కి వెళ్ళిన దేవ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం అన్నీ చెక్ చేసుకుంటుండగా
తనకు అంజు నుంచి మెసేజ్ వచ్చింది. ఏం ఆలోచించారు? ఈరోజు ఈవినింగ్ వరకే టైం ఉంది అని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చదివిన దేవ్ దాన్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి వదిలేశాడు. మీటింగ్కి అయి లంచ్కి కూర్చున్న దేవుకి మళ్ళీ సేమ్ మెసేజ్ అంజు నుంచి వచ్చింది. ఈసారి కూడా దేవ్ రిప్లై ఇవ్వకుండా అలానే వదిలేశాడు. బెడ్ మీద కూర్చుని ఫోన్ వైపు చూస్తూ, ఇతను ఏమనుకుంటున్నాడు? నేను నిజంగా చెప్పింది చేయనని అనుకుంటున్నాడా, నాకు ఇంకేమైనా స్కెచ్ వేస్తున్నాడా అనుకుంటోంది అంజు. ఈవినింగ్ 6 అయింది. పక్షులు తమ తమ గోళ్లకు వెళ్ళిపోతున్నాయి. ఆకాశం అంతా నిర్మానుష్యంగా ఉంది. అది తుఫాను వచ్చే ముందు సూచనగా కనిపిస్తోంది. గార్డెన్లో ఆడుకుంటున్న బన్నీ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది సమీర. అంతలో తన ఫోన్కు ఒక ఫోటో వచ్చింది. అది ఓపెన్ చేసి చూసిన సమీర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పరుగున ఇంట్లోకి వెళ్తూ, సరోజత్తయ్య ఒకసారి రండి అని కంగారుగా పిలుస్తోంది సమీర. సమీర గొంతులో కంగారుని విన సరోజ ఇంకా ఇంట్లో వాళ్ళు హాల్లోకి పరుగునొచ్చారు. సరోజ సమీర వైపు చూస్తూ, ఏం జరిగింది, ఎందుకంత కంగారు పడుతున్నావు అంది ఆమె కూడా కంగారు పడుతూ. అది ఈ ఫోటో చూడండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని ఆమె ముందుంచింది సమీర. ఫోన్లో పెళ్లి ఫోటో చూస్తూ నిర్ఘాంతపోయింది సరోజ. ఆమె కాదు, ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఫోటో చూస్తూ షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకున్న మధు, అక్క నీకు ఈ ఫోటో ఎక్కడిది అంది. అది నా ఫ్రెండ్ ఒక ఆమె గుడికి వెళ్తే అక్కడ తను చూసిన దానిలా పిక్చర్ తీసి నాకు సెండ్ చేసింది అంది సమీర. అవునా, ఇప్పుడు ఈ విషయం మౌలి మావయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతోంది మధు. అందరూ హాల్లో నిలబడి దేని గురించో డిస్కస్ చేసుకుంటూ ఉండడం గమనించిన అంజు అటుగా వచ్చి, ఏం జరిగింది అంది. ఇది నీకు అనవసరమైన విషయం, ఎందుకంటే ఇది మా కుటుంబ విషయం అంటూ అంజు వైపు చిరాగ్గా చూస్తూ చెప్పింది మధు. మధు చెప్పింది విన్న అంజు, నేను కూడా కాసేపట్లో ఈ ఇంట్లో ఒకదాన్ని కాబోతున్నాను, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ ఇంకా దేవు నుండి తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ దేవుకి ఫోన్ చేయాలనుకుని ఫోన్లో దేవు నెంబర్ డయల్ చేసింది. అది కాస్త ఆమె వెనకే ఉన్నట్టుగా రింగ్ అయ్యేసరికి వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది అంజు. అసలు ఏం జరుగుంటుంది, వీళ్ళందరూ ఎందుకింత కంగారు పడుతున్నారు? ఇంతకీ దేవు తీసుకున్న నిర్ణయం ఏమై ఉంటుంది? మనలో మన మాట, ఆ పెళ్లి ఫోటో ఎవరిదై ఉంటుందంటారు? మరి ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.